ఏమయ్యా చిరంజీవి, అసలు నువ్వేం పెద్ద మనిషివయ్యా? ఆంధ్రవాడి అయ్యుండే తెలంగాణకు డప్పు కొడతావా? ఏయ్ చక్రక్, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నాకు ఆంధ్ర తెలంగాణ అనే భేదభావాలు లేవు. అందరూ నాకు సమానమే. నేను అందరి వాడను. చాలే ఆపోయా నీ సుత్తే. అక్కడ తెలంగాణలో ఉంటున్నావని ఆ రేవంత్కి డప్పు కొడతావా? డప్పు గిప్పు అంటే నీ తుప్పు వదిలిస్తా. నాకు తెలంగాణ గవర్నమెంట్ నుండి గ్లోబల్ సమ్మిట్ కు ఆత్మీయ ఆహ్వానం అంది. నేను నా బాధ్యతగా వెళ్ళాను. ఓయబ్బో బాధ్యత! నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైందా బాధ్యత? నీకు అవసరమైతే తప్ప ఏనాడు నీ అంతటి నువ్వు వచ్చి కలిసినావా? నన్ను కనీసం శాల్వాతో సత్కరించినావా? అంతెందుకు ప్రెస్ మీట్ పెట్టి నన్ను పొగిడావా? పెద్ద చెబుతా ఉన్నావు. నువ్వు ఏం పీకావని నేను పొగడాలి. మా సినిమా ఇండస్ట్రీ నడ్డి విరిచే పనులు చేస్తూ మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టావు. నన్ను గుర్తించకపోయేసరికి అలా రప్పించుకున్నా. లేకపోతే మీ సినిమా వాళ్ళు నా ఆంధ్రాకి వస్తారా? నువ్వు సమర్థుడివై ఉంటే మేము ఎక్కడి వరకైనా వచ్చేవాళ్ళం, నీకు సపోర్ట్ గా నిలిచేవాళ్ళం. కానీ నువ్వు నీ కుళ్ళు బుద్ధి చూపించుకున్నావు. ఇదిగో చిరంజీవి, నిన్ను పిలిచి భోజనం పెట్టా, అయినా నువ్వు విశ్వాసం చూపించలేకపోయినావు.